మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నేను ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తానండి అంటాడు, చిన్న చిన్న పనులు ఇచ్చేవాడు. ఏమన్నా అంటే ఉన్నాడు, అసలు నీ స్కిల్ ఏంటో మాకు తెలియాలి కదా, చిన్న దాంట్లో చూపిస్తే అప్పుడు మేము పెద్దది నీకు ఇస్తాం అన్నాడు. ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక 24 గంటల ప్రార్థనకు ముందు నేను నర్సాపురంలోని మా అన్నయ్య ఉంటున్నాడు, తన ఒక 3 ఐటమ్స్ సెట్లు, డైమండ్ సెట్లు, అమెరికన్ డైమండ్ సెట్స్, ఆ 3 సెట్లు అవి నువ్వు చేయని చెప్పేసి నాకు పంపించాడు. అవి అప్పుడు మేము చేస్తున్నాం కనుక అవన్నీ దాని యొక్క సైజులన్నీ నమూనాలు ఉన్నాయి కాబట్టి అవి చేద్దామని చేసి పంపిస్తే ఆ 3 తీసుకొని చేసేసి దాన్ని స్టోన్ వర్కర్కి ఇచ్చేసి బిగింకి ఇచ్చేసి స్టోన్స్ అయిపోయిన తర్వాత అదంతా ఈ తగిలించేసి ఉంచండిరా, నేను రేపు వెళ్ళి ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను, పంపించేద్దాను. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అని చెప్పేసి ప్లాన్. అయితే ఆ రోజు 24 గంటల ప్రార్థన చేసేసాం. చాలా ఏడ్చాను దేవుడి దగ్గర, చాలా అంటే చాలా ఏడ్చాను. మామూలు ఏడుపు కాదు. ఆ ప్రార్థనలో నేను ప్రార్థన చేసిన దానికంటే ఏడ్చింది ఎక్కువ. చాలా ఏడ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థన దేవుడు ఆలకించాడు. నెక్స్ట్ ఈ 24 గంటల ప్రార్థన అయిన తర్వాత కోమ, ఏం తెలియదు, పడుకుండిపోయాను. సాయంత్రం 4 గంటలు లేచాను. లేచి ఆ 4 గంటలకే షాప్ గడికి వెళ్ళి అవి తీసుకొని అన్నీ సెట్ చేసుకుని రేపు పంపించేద్దాం అది అనుకున్నాను. అనుకునేటప్పటికి అవి సెట్ చేస్తుంటే ఈలోగా మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. వచ్చి రే ఇలా పలానా షాపులోని ఒక ఐటెం కావాలని నేను అడుగుతున్నారు, 2 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు షాప్కి రావట్లేదు అన్నారు. ప్రార్థనలో ఉన్నాం లేరా అన్నాను. ఒకసారి రమ్మంటున్నారు అన్న. ఒరే నేను ఇప్పుడు రాలేనురా, ఊరు వెళ్తున్నాను, ఇక్కడ ప్రార్థన అయింది, ఇలాగ రాత్రి నిద్రలేదు. ఫోన్లు అయితే జిరాక్స్లు పట్టుకునిరా అన్నాడు. ఆల్రెడీ నా దగ్గర 3 సెట్లు ఉన్నాయి కదా, నెక్లెస్ సెట్లు. ఈ 3 సెట్లు చాలా బాగుంటాయి. ఆ 3 సెట్లు పట్టుకుని ఈ జిరాక్స్లు పట్టుకుని వెళ్ళాం. వాడికి తెలియదు ఈ సెట్లు నా జేబులో ఉన్నట్టు, అంటే చేసి ఉన్నాయి కదా, తను పంపించేసేటప్పుడు ఉన్నాయి నా దగ్గర. అప్పుడు అతను చూసి అవునా 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 అన్ని ఫొటోస్ చూసి, మీరు ఎంత పెద్ద పనులు చేస్తారా, అవి చేస్తారా అని అన్నీ చూసి, ఐటమ్ ఏమైనా ఉంటే బాగుండేదని చెప్పి అంటే నా ఐటమ్ తీసి ఈ ఐటమ్ తీసుకుని ఇవ్వండి, ఇలాంటివి కూడా చేస్తామని చెప్పి అంటే చూసి ఇలా చూసి ఈ 3 చేసేయండి నాకు అన్నాడు. నా ఆనందానికి అవధులు లేవు. ఎడారులో సెలయేర్లు, నా ఆనందానికి అవధులు లేవు. ఈ 3 చేసేయండి అన్నాడు. బంగారం మీరు పెట్టుబడి పెడతారా, నేను పెట్టుబడి పెడతాను, నేను ఇవ్వాలా అన్నాడు. ముష్టండి ఆ పరిస్థితి ఉన్నట్టు, మీరు ఇస్తే చేస్తామండి, లేదండి అన్న. వెంటనే నమ్మండి దేవుని పిల్లారా, అసలు అతనికి నాకు పరిచయం లేదు, ఏమీ లేదు. అసలు టక్మని 3 సెట్లకు కావాల్సింది ఇంచుమించు 1:24 అంటే 3 కాసులు, మొత్తం 3 9 10 కాసులు బంగారం కట్ చేసి ఇచ్చేసాడు. వచ్చేసాను. ఆశ్చర్యం అండి. ఒక చిన్న కొట్లో చేస్తున్నానని చెప్పాను కదా, ఇలా వంకర ఉంది, టింకర్ ఉంది, అది ఇది అని చెప్తున్నాడు కదా. నేను అనుకున్నాను పోలీ ఇదైనా నాకు వస్తుందంటే, అప్పుడు ఆ చేసిన వాళ్ళు చెప్పారు, ఆడు ఒకసారి పని ఎత్తాడు, రెండోసారి వాడు
వాడు ఫస్ట్ సార్ అందరికీ ఇస్తూ ఉంటాడు, ఇలా చేస్తూ ఉంటాడు, అలా చేస్తూ ఉంటే పోనే అని చెప్పేసి అనుకుని మొత్తానికి చేసేసి డెలివరీ ఎత్తకి వెళ్తున్నాను. మీరు సినిమా స్టోరీ అనుకోకండి, ఇక్కడ ఉంచునే అవి చెప్పనగా. డెలివరీ ఎత్తకి వెళ్తున్నాను. వెళ్తుంటే ఈ షాపు నేను ఏదో అక్కడ ఆ షాపు ఈ షాప్ పక్క పక్కన ఉండేమాట. ఆ షాపులో వెళ్ళాను, అక్కడ ఖాళీ లేదు డెలివరీ ఎత్తకి. సరే పక్క షాప్ ఉంది కదా, ఈలో కనపడొద్దాం అని చెప్పేసి అనుకుని బయటకు వచ్చి ఈ షాప్లోకి వెళ్తే ఏంటి అన్నాడు. పక్కన డెలివరీ ఎత్తాకి వచ్చానండి అన్నాడు. ఏం వచ్చావు అన్నాడు. ఈలోగా ఒక అతను కుంపుసొంపులు పడుతున్నాడు, ఒక అమెరికా అమ్మాయి అంట. వాళ్ళ పార్టీ అంతా చూసుకుంటుంటే ఈ లోపల నేను అన్నాను ఇవి చేశానండి అని చెప్పేసి ఇలా ఇచ్చాను. ఎవరు చేసావు? పక్కన. అబ్బా పక్కళ్ళు ఎన్ని చేయింతారా ఇలా చూస్తాడు ఆయన. చూసి ఆ 3 పెట్టి ఆళ్ళే అన్నట్టుగా అక్కడ ఒక అమెరికా అమ్మాయి చూస్తున్నాను కదా, ఈ ట్రే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఇవన్నీ పెట్టుకుని నాకు ఇవన్నీ దరిద్రాలన్నీ చూపిస్తారంటే అంది. ఇలాగే అందండి. నేను ఆశ్చర్యచకితుని అయిపోయాను. అందులోంచి ఒక సెట్ తీసి అతని చేతికి ఇచ్చి ఇది రేట్ వేసేయండి అంది. నన్ను ఇలా కాగేసి బంగారు ఇచ్చేస్తావా అన్నాడు. ఏంటి ఇచ్చేసి ఇది పక్కడది, అది గోల్డ్. దాని మీద ఒక స్పెసిఫిక్గా ఒక విషయం ఏంటంటే, ఒక షాప్ వాళ్ళు ఇంకో షాప్ వాళ్ళు అమ్మడానికి కుదరదు. ఎందుకంటే దాని మీద పేరు ఉంటుంది. ఏది? షాప్ పేరు ఉంటుంది. బంగారం యొక్క ప్యూరిటీ ఎంత ఉంటుంది, తర్వాత నా స్టాంప్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి దాంట్లో. ఆ రోజుల్లో షాప్ది ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ నా స్టాంప్ కూడా ఉంటుంది. అది నేను చేశానండి. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను అడుగుతారు మరి కాకేసి. ఈ 3 ఉంటాయి. నేను అన్నాను పక్కోళ్ళు స్టాంప్ అండి, మీ స్టాంప్ వేసాను. స్టాంపుదే ఉంది, చెరిగిపోద్ది. నేను ఆ స్టాంపుని గీసేస్తాను, నాకు ఇది కావాలన్నాడు. ఊరుకోండి వాళ్ళకి డెలివరీ ఎత్తకు వచ్చినప్పుడు ఏమైపోయినా వాళ్ళకి వెళ్ళి ఇదిగో ఇది మనకు అలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఈ అమ్మాయి రాజుల అమ్మాయి మొత్తం అన్ని షాపులు తిరిగి వచ్చేసింది. ఇది కానీ మనం ఇస్తే కనుక మనకు బోల్డ్ ఐటమ్స్ వస్తాయి, ఇది నాకు ఇవ్వు ప్లీజ్ అన్నాడు. అసలు నా లచ్చ వంకలు చెప్పేవాడు. నువ్వు నాకు ఇవ్వు ప్లీజ్ అన్నాడు. ఇవ్వనా అన్న, అయ్యి బాబు ఇవ్వడం ఏంటండి అసలు, మీరు అర్థం చేసుకోండి. నేను డెలివరీ ఎత్తకు వచ్చి వాళ్ళు కనపడ్డాను, పైగా నేను వెళ్ళి కనపడ్డానండి. ఇలా అంటున్నారంటండి మీరంటే. కాదు, పెద్ద ఆయన వచ్చి బయటకు వచ్చి ఇలా వచ్చి భుజం మీద చేసి, అబ్బా ఎంత ప్రేమో, బయటకు వచ్చి భుజం మీద చేసి ఇలా సరే ఇంకా ఎంత తీసుకుంటున్నావు దాన్ని తరుగు? పలానా తీసుకుంటున్నాను. మజిద్ ఇంకో 500 ఎక్స్ట్రా తీసుకో, ఇది మాత్రం మనకు ప్రెస్టేజ్, నా మాటను అన్నాడు. ఆ పెద్ద ఆయన మాట తీయలేకపోయాను. కానీ ఇప్పుడు ఇతను డెలివరీ ఇవ్వాలి కదా, మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు నేను మెల్లగా ఏమన్నానంటే, అయితే బంగారం ఇచ్చేయండి వెంటనే తీసుకున్నాను. ఇప్పుడు ముందు పట్టుకెళ్ళిపో బంగారం, తర్వాత చూసుకుందాం లెక్కలు అని చెప్పేసి గొప్పగా బంగారం కట్ చేసి బంగారం ఇచ్చాడు. నేను పరుగే కొట్లోకి. కుర్రాడు వెళ్ళిపోయాడు. అప్పటికి కూడా వాడికి ఫోన్ చేసి ఒరే ఒకసారి రా అర్జెంట్ పని ఉందని. నైట్ కూర్చునండి, ఆ రోజు ఫుల్ నైట్ కూర్చుని తర్వాత రోజు ఈవినింగ్ కల్లా ఆ వస్తువు చేసేసి దాంట్లో కలిపాం మళ్ళీ. మరి వీళ్ళకి ఇచ్చేసాం కదా డెలివరీ. ఫోన్ చేశారు, అదేంటి వచ్చావు కదా వెళ్ళిపోయేవి ఏంటి అన్నాను. ఏం లేదండి, చిన్న ప్రాబ్లం ఉంది దాంట్లో, సెట్ చేసి తీసుకొద్దాం అనుకున్నాను. ఇక ప్రాబ్లంలు ఏమో కనపడకుండా పూర్తిగా సెట్ చేసి తీసుకురా, రేపు తీసుకొచ్చినా పర్లేదు అన్నాడు. అమ్మయ్య దేవుని స్తోత్రం అనుకున్నాను, పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి. ఇచ్చేస్తా తినగా ఉండు కదా. ఏమండి ఏం చేసి ఇలా వెళ్ళిపోతాడు కాకేసాడు. వాళ్ళకి ఏం మళ్ళీ పట్టుకెళ్తాను అన్నాడు. ఏం పట్టుకెళ్తాం, మీరు నన్ను చేసిన కర్మ ఇదిగో. ఏంటి రాత్రి తీసుకుని ఇవాళ చేసావా ఏంటి అని ఆశ్చర్యపోతున్నాడు. అనయ్య 2 సెట్లకి ఇచ్చానే బంగారం అన్నాడు. అంటుంటే ఏ సెట్లకి ఏంటంటే, నువ్వు ఏ సెట్ అయితే రాత్రి ఇచ్చావో వాళ్ళే మళ్ళీ ఇంకో సెట్ కావాలంటున్నారో, సేమ్ సెట్ షాపులు కూడా కావాలి, 2 ఒకసారి చేసి ఒకటే మోడల్. నా దేవుని పిల్లారా నమ్మండి, ఆ రోజు నుంచి నేను పని వదిలేసి వచ్చేదాకా కూడా ఒకే మోడల్లో కొన్ని 1000 సెట్లు చేశాను, ఒకే మోడల్లో. అక్కడి నుంచి దేవుడు ఎంత కృప చూపించాడు తెలుసండి. మొత్తం అప్పులన్నీ నా దేవుడు కృప వాళ్ళు తీసేశాను. 2 సంవత్సరాల్లో మొత్తం అప్పులన్నీ తీసేశానండి. నా దేవుడికి మహిమ. 3వ సంవత్సరం దేవుని మందిరం కొరకు స్థలం కొన్నానండి. జస్ట్ ఒక 5-6 సంవత్సరాలు వచ్చేటప్పటికి
మా జెస్సమ్మ పుట్టి తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మొత్తం సెట్ అయిపోయి నేను ఒక సొంత ఇల్లు కొనుక్కున్నానండి. నాచువారి సెంటర్లో మేము ఏదైతే ఇల్లు అమ్మేసామో అదే ఇల్లు మళ్ళీ మేము కొన్నానండి. ఈ సంవత్సరం పాటలో అదే మాట, ఓడిపోయిన చోటే గెలుపునిస్తావు, కృంగి ఉన్న నన్ను ఆదరించావు, తర్వాత లేవనెత్తుతావు, తర్వాత నా ఒంటరిని చేయవు, తోడుగా వస్తావు, నా చేయి విడువవు, లెమ్ము తేజరిల్లుము, మహిమ నీపై ఉదయించెను, లెమ్ము తేజరిల్లుము, మహిమ నీపై ఉదయించెను. అన్నీ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. ఒక చేత్తో దేవుని పరిచర్య చేస్తూ మరో చేత్తో నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. నాకు 30వ సంవత్సరం వచ్చేటప్పటికి కనీ విని ఎరుగని రీతిలో 30వ సంవత్సరం వచ్చేటప్పటికి మంచి ఇల్లు కట్టేశానండి. మంచి ఇల్లు కట్టేశానండి దేవుడు మహాకృపను బట్టి. 31వ సంవత్సరం గృహప్రవేశం చేశానండి ఆ ఇంట్లో నేను. 31వ సంవత్సరానికి మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయండి. మందిరం కట్టేశాం, ఇల్లు కట్టాను, దేవుని పరిచర్యలో అనేక స్థలాల్లో వాడబడ్డానికి దేవుడు నాకు కృప చూపించాడండి. అక్కడి నుంచి నేను ఏ రోజు వెనక చూడలా, ఈ రోజుకి ఏ రోజు వెనక చూడలా. నన్ను ఎక్కించిన మెట్లు నేను కింద చూసుకున్నప్పుడు, ప్రభా ఎంతటి కృప నా పక్షంగా చూపించావు నాయనా, ఓడిపోనేవలా. ఒకటి దానంతటికి ఒకే ఒక విషయం ఏంటంటే, నేను దేని మీద మనసు, మీరు దేని మీద మనసు పెట్టారనుకో మీరు ఏం సాధించలేరు. నాకు క్రికెట్ బెట్టింగ్లు కావాలి, క్రికెట్ పందాలు కావాలి, ఎలక్షన్లో కలెక్షన్లో కావాలి, వీళ్ళంతా మన కులం వాళ్ళు, ఇవన్నీ చూస్తే మీరు బ్రతుకులు ఏం సాధించలేరు. నీ గురి మాత్రమే నీకు ముఖ్యం. నీ పిల్లలకి ఎవరు పెడతారు? పక్కలు పెడతారండి? నీ పిల్లలు నువ్వే చూసుకోవాలి. నాతో ప్రయాణం చేసేవాళ్ళు తెలుసు, గాఢాంధకారపు స్థితిలో నుండి ఊహించలేనంత ఉన్నతమైన ఆశీర్వాదాల వరకు చూడడానికి దేవుడు నా కృప దయచేశాడు. నేను వస్తాను నీ నావలోకి అంటున్నాడు దేవుడు. నేను వస్తాను నీ నావలోకి. దేవుడు ఎవరికో విజయాలు ఇచ్చి ఎవరో ఓడిపోయి వాడు అది అంతా జరిగే పని అయ్యని. కానీ నా జీవితాన్ని ఏం చేశాడు దేవుడు కృప చూపించాడు నా పక్షంగా. స్తోత్రం. దేవుడు కృప చూపించాడు. నాకు 2 బిడ్డలు ఇచ్చాడు. మళ్ళీ కుటుంబాలన్నింటినీ దేవుడు స్థిరపరిచాడు. నా పిల్లలందరినీ నా చుట్టూ ఉంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పలా, ఎక్కడ తప్పుడు అడుగులేలా. ప్రతి వాళ్ళని, అంటే నేను ఫైనాన్షియల్గా ఎవరికి సపోర్ట్ చేయలేదు, కానీ స్పిరిచువల్గా మాత్రం నేను ఎంత సహాయం చేయగలను ఆత్మీయంగా. వాళ్ళు ఎక్కడ కుడియడాలు తొలగిపోకుండా బెస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు అందరూ నా చుట్టూ ఉన్నారు. ఇంతమంది ఆత్మీయ పిల్లల్ని దేవుడు నన్ను ప్రేమించిచ్చాడు. ఇదంతా ఎవరినో చూస్తే జరిగేది మాత్రం కాదు. కొంతమంది అల్లుళ్ళని చూస్తే మారిపోతారు, కొంతమంది అమ్మాయిని చూస్తే మారిపోతారు, కొంతమంది రాజకీయ నాయకులను చూస్తే మారిపోతారు. నీ దేవుని కంటే నీకు ఇష్టమైంది ఏముండాలి? మీరేమనుకుంటారంటే, పాస్టర్ గారు వెళ్ళంటే కారణం ఏంటంటే, పాస్టర్ గారు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ప్రొఫెషన్, ఆయన వృత్తిది. ఎప్పుడు వృత్తిలో చేయలేదు నేను. ఇది నేను బ్రతకడానికి చేయలేదు. ఇది ఈరోజు కూడా చెప్తున్నాను, నేను బ్రతకడానికి చేయలేదు. ఇది దేవుడు కృప చూపించి
నేను పని వదిలేసి వచ్చేటప్పటికి నేను ఇవ్వవలసిన డెలివరీలు ఇంచుమించు కేజీ కంటే సుమారు ఉన్నాయి. మామూలు నేను ఆఫ్టర్ ఆల్ గండి నేను చెప్పాలంటే అన్ని ఎవ్వరికి వీళ్ళకి ఇవ్వలేదు అని అనిపించుకోకుండా మొత్తం ఎవ్వరికి వాళ్ళకి మొత్తం అన్నీ సరిపెట్టేసి ఎవరికి ఇవ్వాలో మొత్తం అంతా ఇచ్చేసి, ప్రభా ఇక వచ్చేస్తున్నాను ప్రభా. అప్పుడు కూడా నాకు ఇంకా బంధకాలు ఉన్నాయి, కానీ ఇంకా నేను ఉండకూడదు, నేను తప్పు చేసినట్టు అవుతాను. 2021 సంవత్సరం కొన్ని ఈ కోవిడ్ పరిస్థితులు చూసి చచ్చిపోతున్న జనాలు చూసి, ప్రభా ఇక నేను వదిలేస్తాను, నీ పరిచయంలో ఉంటాను. అక్కడి నుంచి ఏమనుకున్నానంటే, ఇక్కడి నుంచి స్టోరీ ఎలా ఉంటుందా అనుకున్నాను. ఎందుకంటే మరి వదిలేసి వచ్చానుగా. కొంచెం కాలం ఇబ్బంది పడ్డాను, కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒంటరిని చేయవు, నా చెయ్యి విడువవు, తోడుగా వస్తావు, విన్నంటే ఉంటావు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీపై ఉదయించెను. దేవుడి వెలుగు ఆ రోజు వరకు నేనే ఉండండి, జీరో. షూరిటీ అడిగారు షాప్ వాళ్ళు, నాకు తెలుసున్న వాళ్ళు, మా బంధువులు ఒకళ్ళకి ఫోన్ చేసి, ఏమన్నా అబ్బాయి ఏంటండి అన్నాను. అప్పుడు నేను అన్నాను, ఆడ వెనకాలకు ఇల్లు ఉంటే ఆ ఇల్లుని అప్పుల్లో ఉంటే మీరేం చేస్తారండి? యథార్థవంతుడు, అది మాత్రమే నేను చెప్తాను, మీరేమి ఇచ్చినా పర్వాలేదు నాకు ఒక బాట అంతే. అక్కడి నుంచి వాళ్ళ సెక్యూరిటీ నేను ఎప్పుడు తీసుకోలే. ఇప్పుడు పిల్లలు యవనస్తులారా, మీకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఇంత ఏజ్ వెళ్ళిపోతున్నారు కదా, ఏం సాధించారు మీరు జీవితంలో? అసలు ఏం ఎలగబెట్టేశారు మీరు కింద మీద ఆలోచించడానికి మీరు ఏమి ఎలగబెట్టేశారు? 35 సంవత్సరాలు వచ్చేసి ఒక్కొక్కళ్ళకి, 25 సంవత్సరాలు వచ్చేసి మీరు ఇంకా సెట్ అవ్వలేదు. మీ ఉద్యోగం కరెక్టో కాదో మీకు తెలియట్లేదు, మీరు చేసే పనులు మీరు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియట్లేదు. నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లా, కసి రావాలని చెప్తున్నాను. వచ్చే 4 సంవత్సరాల్లో మీ జీవితం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నా మీద వాదానికైనా చేయండి మీరు. ఈ పనికి మాలిన దరిద్రాలు, చెత్త చెదారం, మీ కులం మిమ్మల్ని కాపాడలేదు. ఎవడొస్తాడు నీ దగ్గరికి? మా కులం అంటే ఎవడొస్తాడు? నీ కులం వాడు ఎవడ? నీ కులవాడే నీకు వ్యతిరేకం కొన్నిసార్లు, తెలుసా నీకు? స్టిల్ ఆలోచన చేస్తే ఇదంతా కొంతమంది ఆడుతున్న గేమ్ ఇది, మైండ్ గేమ్ ఇది. కులం అని ఎత్తి మైండ్ గేమ్ ఇదంతా. తర్వాత సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఆడే నేను తొక్కేస్తాడు కిందేసి. ఇదంతా మైండ్ గేమ్ అండి. ఆ మైండ్ గేమ్లోకి వెళ్ళకండి. నేను మళ్ళీ వెళ్ళలేదు అట్లోకి, మళ్ళీ నేను క్రైస్తవుడిని అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు లేడు. ఇక్కడ నియమం ఉంది, అక్కడ నియమం లేదు. ఫరో కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలనుకుని క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఇది కొంతమంది ఆడుతున్న గేమ్ ప్లాన్, ఇది మైండ్ గేమ్. ఇది కొంతమంది స్వార్థం కోసం, మేము పలానా ఓడు అని చెప్పడం కోసం గేమ్ ఇది. మీరెందుకు దాంట్లో బలైపోతారా? ఆడి మిమ్మల్ని ఏం చేస్తారు? ఏ కులం అయితే మా కులం వల్ల ఇంత ఉపయోగం అయిందని చెప్పి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవడు ఉండడండి. ఒకవేళ ఉంటే ఏదో నా గురించి మెహిర్బాణి కోసం చెప్పాలి తప్ప ఎవరు చేయరండి. నీ పరిస్థితి నీదే, నీ బాధ నువ్వే పడాలి. నీకు అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, కొత్త క్రైస్తవులు కూడా కావచ్చు. నువ్వు సూపర్ అయితే మావిడే అంటారు, నువ్వు గనక పడిపోతే ఆడెవరో మాకు తెలియదండి, మా వాళ్ళలో చెడ పుట్టాడండి ఆడు అంటారు. ఇదంతా ఆడుతున్న మైండ్ గేమ్ ఇది. నిన్ను వాడుకుంటున్న పాము. ఎవడేంటి
ఎవడో మావాడని చెప్పుకోకూడదు, నిన్నే మావాడని చెప్పుకోవాలి. అది ఆ స్థితిలోకి నువ్వు రావాలి. ఆడి ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఈడు ప్రధానమంత్రి అయితే ఏంటి, ఈడేంటి, నేను అవ్వాలి. నేను సొంత ఇల్లు కట్టుకోవాలి. నా భార్య పిల్లలు వచ్చేటప్పటికి నేను అప్పులు లేకుండా ఉండాలి. నా పిల్లలకి ఏదైనా కొనాలంటే ఏమన్నా ఇస్తారా అనే పరిస్థితి నాకు రాకూడదు. నా పిల్లలకి బట్టలు కొనాలంటే ఎవరో చందాలు వేసుకునే పరిస్థితి నాకు రాకూడదు. నా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలంటే ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండుకునే పరిస్థితి నీకు రాకూడదు. బతికితే అలా బతకాలి. అలా బతకాలంటే నువ్వు దేన్ని చూడకూడదు, ఒక్క దేవుడి వైపు మాత్రమే చూడాలి. నేను ఎందుకు చెప్పింది అనేసి ఈరోజు నా గాథ, ఈ గాథలో నాకు సహాయం చేసిన ఒకే ఒక్క చెయ్యి, నిస్సందేహంగా చెప్పే చెయ్యి ఏంటంటే నా దేవుని చెయ్యి. చూడలా ఎప్పుడు ఆ కులాల్లోకి, ఆ మతాల్లోకి, ఆటల్లోకి, వీటిల్లోకి వెళ్ళలేదు. అయితే నా వాళ్ళు రక్షించబడాలనే భారంతో వాళ్ళని రక్షించుకున్నాను తప్ప నాకు వాటితో పనేం లేదు. నేను వాటిలోకి వెళ్ళా. ఆ మీటింగ్లు, ఆ కులకు సంబంధించినవి కానీ అది మనం ఏదో మన మెహర్బాణి కోసం మనమే చెప్పుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడతాయి? నా పేరు మార్చుకోవడానికి వెనకాల కూడా కారణం అదే. నేను క్రైస్తవుడిని. ఆమెన్. నువ్వెవరు చెప్పాలి గట్టిగా. మనం క్రైస్తవులం, మనం దేవుని పిల్లలం. ఒక్కసారి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఈ వాక్యం విన్నప్పుడు, ప్రభా నేను కూడా నిరూపించుకుంటాను ప్రభా అంటే పని అవదు. నీకు సర్దు అన్నీ అవ్వాలిగా. మనం పీతల లోకంలో ఉన్నాం. మనం ఎక్కుతుంటే ఇంకోటి లాగేస్తుంటాడు. అసలు నువ్వు ఎలా 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 పైకి లెగుతావో తెలీదు. కృప చూపించే దేవుని వలన తప్ప మరి నువ్వు పైకి లెగడం అనేది నీ వల్ల కాదు. ఆ రోజు మొదలుపెట్టిన పని నేను పని దిగొచ్చేదాకా కూడా సమృద్ధి అంటే మామూలు కాదు. మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఈగలు తోలేసి షో 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 షో, నాకు మాత్రం ఎలా ఉండి తెలుసండి, భయంకరమైన పని. ఇక్కడేమో సేవ చేయడం, మీటింగ్లకు వెళ్ళడం, నైట్ 8 వెళ్ళి పని చేయడం, కుర్రోళ్ళ నుంచి చేయడం. అలా నువ్వేమో పగలేమో వెళ్ళి వస్తున్నావు, మమ్మల్ని నైట్ కూడా ఉంచేస్తున్నావు. మరి ఏముండంటారా, మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఒక డ్యూటీని బాగా చేసి ఇంకో డ్యూటీ పెట్టుకున్న సందర్భాలు, ఇంకొక మామూలుగా షిఫ్టింగ్, వాళ్ళు ఎక్కడో పని చేస్తే వరే నైట్ కొంచెం సాయం చేయాలరా మా వాళ్ళకి. పిచ్చ పని అంటే మామూలు పని కాదు. అన్నీ సెట్ చేసానండి నేను పనిలోకి వచ్చేటప్పుడు, అన్నీ సెట్ చేసేసాను. ఈ మందిరం కూడా కడిసాను. సేవలో వచ్చిన ప్రతి రూపాయిని ఒడిసిపెట్టుకున్నాం. నేను మీటింగులకు వెళ్ళిన ప్రతి స్థలంలో వచ్చిన ప్రతి రూపాయిని ఒడిసిపెట్టుకున్నాం. ఎక్కడ డబ్బులు మిస్ అవ్వకుండా, పాడవకుండా దేవుని మందిరం కొనడానికి, మందిరం కట్టడానికి, ఈ యొక్క పరికరాలన్నీ ఉపయోగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అప్పుడు దేవుడు నా పక్షంగా చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒక బలమైన యవనస్తురాల్ని దేవుని కొరకు త్యాగం చేయగలిగిన ఆత్మీయ స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అంతే, ఊహించని విధంగా పరిచర్య ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి దేవుడు కృప చూపించాడు. ఒంటి చేతికర్రతో ఇక్కడికి వచ్చిన నేను ఈరోజు అనేకమైన ప్రాంతాల్లో వాడబడుతున్నానంటే కారణం ఏంటి తెలుసండి? ఇంకెవ్వరూ లేరండి. సెకండ్ ఆప్షన్ లేదు, ఒక్కడే దేవుడు. నాకు ఉన్న ఒక జబ్బు ఏంటంటే, నేను 4 ఈట్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టను. ఇల్లు కట్టాను అనుకోండి, వేరే పని చేయను, ఆ పని మీదే ఉంటాను. మందిరం కట్టాను అనుకోండి, ఆ పని మీదే ఉంటాను. పరిచర్యలోకి వచ్చాను అనుకోండి, వేరే పని చేయను. నా మైండ్ అంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎవ్వరి మీదకే రానివ్వను. వచ్చింది ఒక 10 రోజులు, ఈ వారం రోజులు 10 రోజులు నన్ను గలిబిలి చేసింది. క్లోజ్ అయిపోయింది. అయిపోగానే మళ్ళీ సెట్ అయ్యాను, లేచాను. నేను దేవుడిని అడిగాను. ఎంత ఆశ్చర్యం తెలుసండి, అసలు ఈ మూమెంట్లో రిజిస్ట్రేషన్ అసలు చాలా మాట హాఫ్ అమౌంట్ ఇవ్వాలి. ఇంకా ఆ అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించాను. దేవుడు కృప కదా. మళ్ళీ నేను వెళ్ళగానే దేవుడు ఇక రాత్రి అక్కడ నేను వెళ్ళొచ్చిన కాడి నుంచి ఇయే ఆలోచనలో, మందిరం ఎలా కట్టాలి, ఏ షేప్లో కట్టాలి,
ఇక నా ధ్యానం అదే. ఇప్పుడు దేవుడు అంటున్నాడా, ఒరే నీ పన్ను చేసుకోరా, నీ పన్ను చేసుకో, నా పని నేను చేస్తాను. అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ పిల్లలిద్దరి విషయంలో చాలా గజిబిజి అయిపోయింది. పోయిన వారం, పోయిన నెల అంతా చాలా గజిబిజి, డిస్టర్బెన్స్. దాని సీటు కోసం వీడి సీటు ఎక్కడ వేయాలి. హైదరాబాద్ పంపించేయాలని ఎంసెట్ రాస్తున్న పరిస్థితిలో ఆ రోజు మీటింగ్ రోజు నైటు ట్రైను 5 గంటలు లేటు, ఇది రాయడానికి కూడా వెళ్ళలేదు వైజాగ్. దేవుడు ఎంత కృప అంటే అసలు నేను ఊహించలేదు ఎస్ఆర్కి వెళ్ళి అడిగి సీట్ వస్తుందని. అసలు ఈ అడుగు పెడతా కూడా అవకాశం లేదు, అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ముందు ఎంసెట్ కావాలి దానికి, అసలు ఊహకైనా లేదు. అలాంటిది దేవుడు ఎంత కృప అంటే, ఒక బిడ్డ ఫోన్ చేసి అన్న ఇదన్నా అని మాట్లాడిన తర్వాత సరే ఇలా చేద్దాం అని చేసి మాట్లాడుకుంటే, అసలు మామూలుగా వెళ్తే అవతల వాళ్ళకేదో అవసరం ఉందంట ఇతనితో. అంతే, వెంటనే నన్ను ఏమొద్దండి అని చెప్పి సంతకం పెట్టించాను, కాగితం రాసి జాయిన్ చేసాను. అసలు నేను షాక్ అయిపోయాను. హైదరాబాద్ వెళ్తే 20 లక్షలు కట్టమన్నారు. ఏంటి ప్రభావ, నేను ఎక్కడి దాన్ని 20 లక్షలు కట్టి, పైగా నేను అక్కడ ఉంచాలి. నేను ఏదో గొప్ప కోసం చెప్పట్లా, మీరు బాగా, ఇది మన వల్ల కాదు, మనం పనికిరాని ఆలోచన చేయడం వల్ల మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నేను వదిలేస్తాను, నాకేముంది, మీరు 4 సార్లు ఎక్స్ట్రాగా ప్రవర్తించారనుకో, నేను వదిలేస్తాను, ఇంకా నేను పట్టించుకొని నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. కానీ మీరు తెలియకుండానే మీరు అదో పాతాళంకి వెళ్ళిపోతారు, మీరు నాశనం అయిపోతారు. మనల్ని ఎవరు ఆశీర్వదించలేరు, మనల్ని ఆశీర్వదించే దేవుని వైపే చూడాలి. ధన్యులు, నువ్వు ధన్యుడువా? నేను చెప్పుకుంటాను. ఇప్పుడు నా పిల్లలు, నా కుటుంబం నా దేవుని సన్నిధిలో ఉన్నారు. స్తోత్రం. ఈరోజు నేను దేవుని పరిచర్లో వాడబడుతున్నాను. ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో దేవుడు వాడపడడానికి కృప చూపెట్టినాడు. వెళ్ళే ప్రతి స్థలాల్లో అన్న నువ్వు నాకు తెలుసు అన్న, టీవీలో వాక్యం చెప్తున్నావు అంటే నా బతుకేంటి, నేనేంటి. మొన్న మీటింగ్ వెళ్తే వాళ్ళు ఇచ్చిన కవర్ చూసి నాకు ఆశ్చర్యం వేసిందండి, ఏడుపు వచ్చేసింది. ప్రభా, 20 రూపాయల కాను చేతిలో పెట్టడం కూడా తెలుసు, ఈరోజు ఎంత పెద్ద కానుక వచ్చి ఏడుపు వచ్చేసింది నాకు. ఎంతమంది వచ్చి అన్నా మీరు తెలుసు అన్నా, మేము వాక్యం చూస్తామన్నా అంటే నా బతుకేంటి. అక్కడ పనిలోనూ ఇక్కడ సేవలోనూ నా కుటుంబ విషయంలోనూ నేను అన్ని బ్యాలెన్స్ చేసుకున్నా. నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టకూడదు, నా సహోదరులు నేను వదిలిపెట్టకూడదు. అందరం కావాలి, అందరూ సెట్ అయిపోవాలి. నువ్వు మిగతా వాటిని ఆలోచించి ఎన్ని ఎలా చేయగలుగుతావు? ఫస్ట్ దేవుడు అనండి గట్టిగా, దేవుని పని, వెంటనే కుటుంబం. ఏంటండి? కుటుంబం, వెంటనే నీ కుటుంబ పరిధిలో ఉన్న వాళ్ళందరూ. ఈ 4 ఆలోచనలు నీ మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పనికిరాని చెత్త నీకు అక్కర్లా. దేవుడు కృప చూపించే దేవుడు పాదాలు పట్టుకోండి, ప్రభువా నా పని ఆశీర్వదించయ్యా, తీసుకొస్తాడు.